శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ, అయితే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను, నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను చెప్పినవన్నీ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుసు రాశి అండి. ధనుర్రాశి వారికి చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఎందుకంటే 12వ తారీఖు 13వ తారీఖున ఇంకా చాలా బాగుంటుంది. అదే మిల్క్ బిజినెస్లో మీరు ఉన్నారనుకోండి, ఆ మిల్క్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అశ్వసంపద, గుర్రాలు ఎక్కడము, హార్స్ రైడింగ్ చేయడము ఒక హాబీగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి, చూసుకోండి. డెఫినెట్గా ఉంటుంది. అదే ఎందుకంటే ధనుర్రాశి అవ్వడం, ధనుర్రాశికి తన ఓన్ హౌస్లో సప్తమంలో ఉండి చూడడం వల్లనే కారణం. పైగా 12, 13 తారీఖులో బాగా ఒక వెలుగుతారంటే చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. ధన సంపాదనలో బ్రహ్మాండంగా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో. ఏంటంటే మీకు ఎలా చూసుకున్న ఫారిన్ కంట్రీస్ తప్పట్లేదేంటి, వెళ్ళండి, సరదాగా ఒక ట్రిప్ వేసిరండి, వెళ్తారు, మీరు డెఫినెట్గా వెళ్తారు. సరే, సెకండ్ హౌస్ లార్డ్ 4th భావం ఉండడం వల్ల శనీశ్వరుడు మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. శని ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తాడా అంటాం కదా, నిజంగా తీసుకెళ్తాడు ఆయన. ఆయనే మనల్ని ఎక్కి తొక్కేస్తాడు, చంపేస్తాడు అనుకుంటామా? ఏమీ లేదండో. ఎంతో మంచి చేస్తాడు. రాహు కన్నా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు, ముందు బ్రహ్మాండంగా ఇస్తాడండి. మీకు ఫారిన్ యోగం తప్పట్లేదు, వెళ్తారు. అంతేకాకుండా 3వ భావంలో రాహు కూడా మీకు మంచి ధైర్యం, దూసుకుపోవడం, పెరిగిదనం లేకపోవడం అది ఉంటుందండి. సాహసం చేయడము బాగుంటుంది. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటూ ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. షార్ట్ జర్నీస్ చేయవలసి వస్తుంటుంది. 4th భావంలో శని, మరి అర్ధాష్టం శని అనుకున్నాం కదా, మరి ఆయన ఫారిన్ కంట్రీస్ ఎలా తీసుకెళ్తాడు అంటాం. అంతే, నిజంగా అదో డౌటే కదండి. అవును, నిజంగా డౌటే. కానీ శనీశ్వరుడు తన ఇచ్చే రిజల్ట్స్ ఇస్తూనే ఉంటాడు. మీకు 4th భావంలో శని ఆపుతూ ఉంటాడు, స్లో చేస్తూ ఉంటాడు. విదేశ పర్యటన లేకుండా చేస్తాడా? లేదు, వెళ్ళేది చేస్తుంటాడు. కానీ 4th భావంలో ఉన్నాను కాబట్టి నెమ్మదిగా వెళ్దాలే బాస్ అంటాడనమాట. అలా అని కాదనుకోండి, నేను సరదా సరదా కోసం చెప్తున్నాను. ఏంటంటే సరదా కోసం అంటే కొద్దిగా మనం సీరియస్గా వెళ్ళిపోకుండా కొద్దిగా మధ్యలో చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే శని కలిగించే ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటాడు, ఆయన ఇచ్చే ఫలితాలు ఇస్తూనే ఉంటాడు. తల్లి గారికి బాగుండదు, ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడిపోతూ ఉంటాం, మనం ప్రతిదీ మర్చిపోతూ ఉంటాం, ఎక్కడ పెట్టామో ఎక్కడ బాబు అని. అలా కాకుండా, అంతేకాకుండా రైతులకు కూడా డబ్బులు సకాలంలో రాలేకపోవచ్చు, అన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా శుక్రుడు ఉన్నాడు కదండి, పంచమస్థానం శుక్రుడు మీకు ఆడపిల్ల సంతానం, లక్ష్మీ సంతానం మీకు ఇస్తాడు. అంటే అమ్మవారు అంటే మీకు ఆడపిల్లలు పుట్టబోతున్నారు అని అర్థం. శుక్రుడు పంచమస్థానం ఉన్నాడంటే వ్యాపార అభివృద్ధి ఉంటుందండి. ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. సినిమా, టెలివిజన్ రంగాలు ఉంటారు సరే, వాళ్ళకి డైరెక్షన్స్లో ఉన్న, ఎడిటింగ్లో ఉన్న, లేకపోతే కొంతమంది ఏమో డైరెక్టర్స్ గాను, యాక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను ఉంటారు సరే, వాళ్ళకి, గాయకులకి, నృత్యం చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. నిజంగా శుక్రుడు పంచమస్థానం ఉండంటే బ్రహ్మాండం. ఇంకా చెప్పాలంటే పంచమస్థానం శుక్రుడు వలన షేర్ మార్కెట్లో కూడా కాస్త ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. రవి మొరగాడు కదండి, మీకు భాగ్యాధిపతి రవి మీకు 6వ భావంలో ఉండడం వల్ల తండ్రి గారు స్టబర్న్గా ఉంటారు, రబస్ట్ హెల్త్ ఉంటారు. మీకు శత్రువుల వల్ల కానీ, శత్రువుల వల్ల భయం కానీ, లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ ఏమీ లేకుండా అద్భుతంగా మీకు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా మీరు ఉత్తీర్ణులు అవుతుంటారు. 6వ భావంలో రవి
గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగ ప్రాప్తి ఇవ్వడానికి, పొలిటికల్ రంగంలో పదవులు ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది, పదవులు కూడా వస్తాయి. సప్తమ స్థానంలో బుధ గురులు సప్తమ స్థానంలో ఉన్నారంటే, సప్తమాధిపతి ఉన్నాడు కదండి, 10th హౌస్ లార్డ్ సప్తమలో ఉన్నాడు. ఇది కారణం కూడా కదండి, విదేశాలు వెళ్ళడానికి వెళ్తారనడానికి నిరూపణ ఖచ్చితంగా ఉంది. అంటే ఏంటంటే బుధ గురులు ఉండడం వల్ల సూక్ష్మ బుద్ధి ఉండడము, అలాగే తెలివితేటలు బాగుండడము, జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉండడము, అలాగే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము మెరుగుపడుతూ ఉండడము, స్నేహితులుగా ఉండడము, ఒకళ్ళ మాటకి ఒకళ్ళు విలువ ఇస్తూ ఆదరణగా ఉండడం జరిగి తీరుతుంది. ఈ వ్యాపారాలు కూడా రండి బాగా విస్తరణ చేసుకుంటారండి. వ్యాపార వృద్ధి దినదిన ప్రవర్ధనం అయిపోతుంటుంది. భాగ్యస్థానంలో కుజుడు అసలు నేను మాట్లాడే 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ భాగ్యం. ఎక్కడ చూసినా ఎలా చూసినా శనీశ్వరుడు, కుజుడు, రవి మీకు విదేశ ప్రాప్తి కలిగిస్తారండో. విదేశాలు వెళ్తారు ఖచ్చితంగా. మీ జాతకాల ప్రకారం చూసుకోండి, మీరు విదేశాలు వెళ్ళి తీరతారంతే. పైగా 12th హౌస్ లార్డ్ భాగ్యంలో అంటే విదేశాలు వెళ్ళడము, భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన కేతు ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. భూములు ఇంకా అమ్ముడుపోవాలంటే ఉంటారు, అమ్ముడుపోతూనే ఉంటాయి. ఇంకా అంటాం జరా అలాగా వాళ్ళకి మాత్రం మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చండి. ఇంతకాలం చాలా మీరు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. భూముల వలన, అపార్ట్మెంట్స్ అమ్ముడు పోకపోవడం వలన, అది చాలా మానసికంగా అప్పులు పెరిగిపోవడం వలన కొన్ని నాకు ఫోన్లు వస్తుంటాయండి. అవన్నీ కూడా కొద్దిగా అలా జరిగింది. ఇక నుంచి అలా ఉండదు. సింహరాశిలో కుజుడుతో కలిసిన కేతువు మీకు పంచమాధిపతి అవ్వడం వలన డెఫినెట్గా మీకు ఈ కుజ ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో అంటే భూములు, వాహనాలు కాదు, భూములు, గృహాలు, అపార్ట్మెంట్స్ అవన్నీ అమ్ముడిపోతారు, కొనుక్కుంటారు కూడా. భాగ్యస్థానంలో కుజుడే విదేశాలు వెళ్ళడానికి చేస్తాడు. అక్కడ మంచి విద్య వస్తుందండి. వ్యాపారాల రీత్యా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది, మీకు డెఫినెట్గా ఉంటుంది. అక్కడ బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకుంటారు. అంతేకాకుండా అంటే చాలా విపరీతంగా డబ్బులు వస్తాయంటే సరే అలా వస్తాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. విదేశ పర్యటనతో పాటు పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా బాగా జరుగుతాయి. మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. అంతేకాదండి 10th హౌస్ ప్రొఫెషనల్గా కొద్దిగా మీరు వెనకబడిపోతూ ఉంటారు. మరి గుర్తింపు రాకపోవడమో, గౌరవం లేకపోవడమో, అది చిన్న మీరు పనుల వలన నష్టాలు జరగడమో, అందరికీ కాదండి, కొంతమందికి మాత్రం కొద్దిగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు మాత్రం ప్రాబ్లమ్స్ ఉండి తీరుతాయి. ఏదేమైనా ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా అన్నట్టుగా ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఉద్యోగమే, వ్యాపారమే. వ్యాపారంలో ఉన్న వాళ్ళని నేను చెప్తున్నాను. ఇప్పుడు 11వ భావాన్ని కూడా గురుదృష్టి ఉండడం వలన సంపూర్ణమైన లాభాలకు వస్తాయండి. మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని ఉంటుంది. భాగ్యాసంలో కుజుడు ఉండడం, అలాగే లాభస్థానానికి గురుదృష్టి ఉండడము, లాభస్థానాధిపతి శుక్రుడు కూడా బాగుండడం వలన మీకు వ్యాపార అభివృద్ధి, సినిమా రంగం, కళారంగంలో వ్యాపార అభివృద్ధి. మీరు ఏ వ్యాపారం చేసినా సరే వ్యాపారంలో దినదిన ప్రవర్ధమానం అయిపోయి సక్సెస్ రేట్ చేసుకుంటే హాయిగా ఆనందోత్సవాలతోటి భార్యాభర్తలతో కలిసిమెలిసి ఆనందంగా జీవితాన్ని కాలక్షేపం చేస్తారు. ఏదేమైనానండి, రావుకేతుల మధ్యలో మన ఆంట్రిబ్యూషన్ ఉండిపోయింది కాబట్టి మంచి ఫలితాలు ఏమి ఉండవు. ఎందుకని అమ్మవారి పూజలు చేసుకోవడము సర్వదా శ్రేష్టము. అలాగే వినాయకుడికి ఆరాధన చేసుకోవడము, గణపతి ఆరాధన అంటాం కదా, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారి కొలవాలండి. కొలిస్తే వ్యూహలక్ష్మి, మీరు వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రం యూట్యూబ్లో ఉంటుందండి. రోజుకు 108 సార్లు చేయండి. లక్ష్మీదేవి, స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండబోతుంది అని అడగండి. మా గురువుగారు చెప్పారు కూడా చెప్తానండి, నా సొంత కవిత ఏం కాదు. కాబట్టి మీరు వ్యూహలక్ష్మి మంత్రం చేయండి. సర్వదా లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉండి తీరుతుంది. మనస్ఫూర్తిగా చేయాలి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే రెమెడీస్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రాహుకేతువుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా సప్తమ భావంలో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి.
అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. అనారోగ్య సమస్యలు దూరం పెడతాడు ఆయన. ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.